సో వెల్కమ్ బ్యాక్ గైస్. ఈరోజు మళ్ళీ కొత్త బ్లాగ్ తోటి అయితే మేము ముంగడికి వచ్చేసిన. ఈరోజు ఖాళీ గణేశన్ పండుగ ఇంకా కొన్ని రోజులు ఖాళీ, ఇంకా 2 వారాలు అంతే. 2 వారం అంటే లెక్క అదిరా. అరే ఆపరా, అది ఆగిరా బాబు. సో ఈరోజు అయితే మేము కాటేదార్ అయితే పోతున్నాం గైస్. అంటే అరే ఆగిరా. సో ఈరోజు అయితే మేము కాటేదార్ పోతున్నాం గైస్. అంటే దూల్పేట అందరు చూపిస్తారు. కాటేదారి ఎవరు చూపారో నేను చూపిద్దామని చెప్పేసి, ఇంకోటి మా దోస్తులతో ఫన్ కూడా మీకు చూసి ఎట్లుంటుందో, అన్లిమిటెడ్ ఫన్ ఉంటుంది. ఇంకా బండాబాయ్ మొత్తం రెడీ చేసి వచ్చినావు. ఖాళీ అట్లాగేసి పెళ్లి చూపులు పోతుంది బండాబాయ్. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. సో మనమైతే చూపిద్దాం. సో స్టార్ట్ అయిపోతున్నాం ఆల్రెడీ. నా బుల్లెట్ అయితే వీళ్ళకి ఇచ్చేసిన. ఇక దాని తర్వాత ఈ యాక్టివ్ కూడా మనమే కొత్తది కొన్నాం మొన్ననే. సో యూట్యూబ్ పైసలతో పెట్టిండే ఇక బండి ఆందే కొనుక్కుండు. సో వెళ్తున్నా. సో మీకైతే చూపిస్తా గైస్. పక్కా మీరైతే వీడియో ఎండ్ దాకా చూడరు. ఓకే, గల్లీలో పైలో చేంజ్ చూపి మాకన్నా ఎక్కువ కండలు ఎంటున్నాయి గైస్. ఓల్డ్ గోల్డ్ అది. మనం ఈ టైంకి జిమ్ పోతే వాడు ఆ టైంకి జిమ్ పోతుండే. నీ ఏజ్ ఎంత బాయ్? 8 8 8 ఇయర్స్ కాదు అది. మీ తమ్ముడా? 8 ఇయర్స్. అరే పైల్వాన్ బాయ్ చూడు. ఎవరు గోల్డ్ మ్యాన్ ఉన్నాడా? నెక్స్ట్ గోల్డ్ మ్యాన్ నిన్ననే. స్మైల్ అట్లనే అయ్యా అందరికి. అయితే నేను గోల్ అని వెళ్తాం. మీ ఫ్రెండ్స్ కి అందరికి చెప్తాం నువ్వు గోల్ అని. సిద్ధక్క రాఖీ అటావా? తెలిసిపోయిందా? ఏంటి తెలిసేది? ఇక మనమైతే తారణకల ఆగి అన్ని బండ్ల ఫ్యూల్ అయితే ఒట్టి చేసుకున్నాం గైస్. ఇక సీదా చెలో కాటేదాన్ అని చెప్పేసి ఇక లక్ష్మి కూడా అయితే వెళ్ళిపోతున్నాం గైస్. ఇక దారిలో ఉన్నాం గైస్. మనమైతే అట్ లాస్ట్ ఇక కాటేదార్కి అయితే వచ్చేసాం. ఫస్ట్ అయితే చౌదరి ఆర్ట్ చూద్దాం. లోపల గణేశులు ఎట్లున్నాయి, రేట్స్ ఏంది అవన్నీ మీకు అయితే చెప్తా. సో ఒక్కొక్క గణేశునికి ఒక్కొక్క రేట్ ఉంటుంది కదా. సో సైజుతో పాటు రేట్ ఎంత ఉందో మీకు అయితే చెప్పేస్తా గైస్. సో లోపలికి అయితే వెళ్ళిపోదాం మనం. చూడరు గైస్, జస్ట్ షట్టర్ లోపలికి ఇట్లా చూస్తేనే మైండ్ బ్లోయింగ్ గైస్. అసలు చెప్పాలంటే అసలు అక్కడనే ఉండబోతుంది. మొత్తం గణేశులను చూస్తుంటే ఇక ప్రాణం అంతా ఒక్కొక్క విగ్రహం దగ్గర చూసినా కొద్దీ ఇంకా చూడాలా అనిపిస్తుంది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉండే. సో నేను కూడా ఒక ఆర్టిస్ట్, అంటే అది ఎట్లా వేసారో నాకు కూడా అర్థమవుతలే. అంటే ఒక ఆర్టిస్టిక్ లెవెల్గా అట్లా ఇంకోటి గణేశుని రూపం చూస్తే ఒక తెలియని సాటిస్ఫాక్షన్ లోపల మొత్తం. సో చూస్తూనే ఉండిపోయినాం అలా చాలాసేపు. చౌదరి ఆర్ట్స్లో అయితే క్రేజీ ఉండే. ఇంకోటి వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే ఇంకా ఫ్రేమ్స్ బెండి చేసుకోవచ్చు కదా, అంటే ఫోల్డబుల్ వస్తాయి అవి. అండ్ ఇంకోటి రేట్స్ కనుక్కోవడానికి ట్రై చేస్తాం, బట్ చాలా మటుకి రేట్స్ అయితే చెప్పలే. సో మేమైతే ఇక జస్ట్ విగ్రహాలు అన్నీ చూసాం. సో అన్నీ బిలో టు అంటే 15 ఉన్నాయి, 20-25 బిలో ఉన్నాయి. ఐ మీన్ గణేశులు అన్నీ. సో చూడండి ఒక్కొక్కటి ఎట్లా ఉందో. సో చౌదరి హాస్లో అయితే చాలా బాగున్నాయి. మేబీ అన్ని ల్యాక్స్లలోనే ఉండొచ్చు. అండ్ ఇంకోటి ఇది అయిపోగానే ఇక పక్కన వేరే షెడ్లకు పోదామని చెప్పేసి ఇక వేరే షెడ్లకు వెళ్తుంటే అదైతే క్లోజ్ ఉంది. ఏం చేసినారా ఈడ చెట్లల్లా? సో అక్కడ నుంచి మేము విజయ్ ఆర్ట్స్కి అయితే వచ్చేసినాం గైస్. సో ఇక్కడ కూడా మంచి కళాకారు డిజైన్స్, ఐ మీన్ చాలా ఎక్స్క్లూజివ్ జిల్లా అంతా బాగున్నాయి. మా వాళ్ళు అయితే గైస్ ఇక చూడుర్రి, ఉన్న కాడ ఉండకుండా ఏమేమి చేస్తారో మీకైతే వీడియోలలో చూపిస్తా. ఎట్లా చేస్తారో ఏం చేస్తారో కడుతుందిరా చూసి. సో గైస్ ఇదైతే డిఫరెంట్ ఉంది చూడండి గైస్. గణేశుడు అయితే డిఫరెంట్ మేబీ మీదే లోటర్స్ వచ్చి విష్ణుమూర్తి వస్తాడేమో రా నాకు తెలిసి. విష్ణుమూర్తి భగవాన్ ముద్దు. అరే మళ్ళీ సార్ ముద్దు పెట్టరా దాన్ని వింగేసే మానవజనుడు వీరు మన ఫైనల్ సార్ ఏంటి సార్ అది? ఫైనల్ అదే మన ఇంట్లో వినాయకుడు అంత ఎలుకుంది, ఎలుకి ఇంకా పెద్ద ఉంటుంది.
సో గైస్ నెక్స్ట్ అయితే మనం సీదా కృష్ణ ఆర్ట్స్ దగ్గరికి అయితే వచ్చేసినాం. సో చూడు రేట్లు ఉన్నాయి ఇక్కడ కూడా, గణేషులు క్రేజ్ అంటే క్రేజ్ ఉన్నాయి. ఆ ఫినిషింగ్ చూడండి గైస్, ఖాళీ అసలు ఎంత బాగున్నాయో ఇంకా ఫ్రేమింగ్ కానీ అదంతా. సో చాలా బాగున్నాయి కృష్ణ ఆర్ట్స్లో కూడా. సో ఇక్కడేమో మ్యాక్సిమం 12 ఫీట్స్ నుంచి 20 మేబీ 15 దాకా ఉన్నాయి ఫీట్స్, గణేషన్ ఫీట్స్. సో చూడండి బాగున్నాయి ఇక్కడ కూడా. సో గైస్ ఇక మా వాళ్ళైతే చాయ్ తాగుదామని ఆగిరు. కాకపోతే చూడరు గైస్, నేను డైట్ మీద ఉన్నా అని చెప్పి కావాలని క్రేవింగ్ చూపిస్తుంది నాకు. ఒకడేమో బిస్కెట్లు, ఒకడేమో కేక్, ఇంకోడేమో చిప్స్, కావాలని నాకు చూపించుకుంటా ఆశ చూపించుకుంటూ తింటారు గైస్. ఫైనల్లీ రానే వచ్చాం గైస్. సో నాగోల్ల శ్రీ సరస్వతి ఆర్ట్స్కి. సో ఇక్కడైతే ఇక క్రేజ్ అంటే క్రేజీ గైస్. కుందన్ వరకు చూసి నేను షాక్ అయిపోయినా. ఎదురుగా ఉన్న గణేషుని చూసి ఫ్లాట్ అయిపోయినా అనుకోరు గైస్. ఇక చాలా అంటే చాలా బాగుండు గణేశుడు. చూడు మీరు కూడా ఆ ఫినిషింగ్ చూడండి గైస్. సో ఎంత బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్గా ఉందో ఆ ఫినిషింగ్, ఆ టెక్స్చర్ కానీ. అబ్బబ్బబ్బబ్బబ్బా ఈ గణేశుడు ఊళ్ళూరు గాయస్, ఖాళీ మైండ్లోకి వెళ్ళైతే పోతలేదు నాకైతే. ఆ ఫినిషింగ్ నిజంగా గణేశుడు నా ముంగడు ఉన్నట్టు అనిపిస్తుంది గాయస్, అట్లుంది గణేశుడు డిజైన్ అయితే. సో క్రేజ్ అంటే క్రేజ్ ఉంది సరస్వతి ఆర్ట్స్ కూడా. కానీ ఇక్కడ మాత్రం అన్నీ మన 220 అట్లా అంటే రేట్స్ చాలా హై ఉన్నాయి ఇక్కడ. ఐ మీన్ రేట్లు హై ఉన్నాయంటే రీజన్ బికాస్ ఆ కుందన్ వర్క్ అదంతా అట్లుంది. సో చూడండి మీరు కూడా, చాలా అంటే చాలా పెద్దగా కూడా ఉన్నాయి ఇక్కడ. 20 ఫీట్స్ అబౌవ్ 20 ఫీట్స్ కూడా ఉన్నాయి. అసలు మా గల్లీలో ఇలాంటి గణేశుడు పెడదాం అనుకున్నాము, బట్ మా గల్లీలో కొంచెం స్పేస్ చిన్న ఉండి పట్టదు, అండ్ ఇది కొంచెం రేటు కూడా చాలా హెవీ ఉండే. సో గణేశుడు అయితే చాలా బాగుంది గైస్, చూడురి. సో ఇవాళకైతే ఇంతే గైస్. మళ్ళీ రేపు కొత్త మంచి బ్లాగ్ తోటి మంచి వీడియో తోటి మీ ముంగడికైతే వస్తా. అండ్ ఈ వీడియో అందరికి నచ్చిందని హోప్ తోటి ఇక వీడికైతే ఎండ్ చేసిన. సో ఇలాంటి మంచి వీడియోస్ కావాలంటే కిందైతే సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది, అదైతే వచ్చేసి పక్కన గంట కూడా ఉంటుంది, అది కూడా కొట్టేసారు. లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకరు గైస్. ఇక ఉండ మళ్ళీ నేను మీ అరవింద్ బాయ్.